హలో హాయ్. ఈ ఎండలకు అదిరిపోయే మా లంచ్ రెసిపీస్ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ ఇంకా గోంగూర పచ్చడి. ఈ వెజ్ బిర్యానీలకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. ఇంకా పెరుగన్నము. అయితే ఈ వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చేసిన విధానం సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి నెయ్యిలో వేపుకున్నాను. తర్వాత టమాటో, అల్లము, వెల్లుల్లి ఇంకా కొత్తిమీర మూడిటిని, కొంచెం పుదీనా వాటన్నిటిని మిక్సీ వేసేసుకున్నాను. ఈ పేస్ట్నైతే నేను ఆనియన్స్, పచ్చిమిర్చిలో వేసేసి ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి అవన్నీ వేసేసాను. బాగా ఉడికి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉడికి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు అప్పుడు ఈ బాస్మతి రైస్ని అయితే ఉడికించి 70% పక్కకు తీసి పెట్టేసుకున్నాను. దాన్ని కొంచెం ఉడికేటప్పుడు గ్రేవీ పక్కకు తీసేసాను. ఈ రైస్ని కూడా వేసేసి తర్వాత పైన ఈ మనం తీసి పెట్టుకున్న గ్రేవీని కలిపేసి 10 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసాను. ఇక మన వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఇందులో నేను ఏ కలర్స్ వేయలేదు, సింపుల్గా లైట్గా ఈజీగా చేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.